నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇవాల్టి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం. శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా అభియోగ పత్రంలో సిట్ స్పష్టీకరణ. తెలంగాణలో కొనసాగుతున్న పురపోరు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్. మార్చి 9న ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ వెల్లడించిన లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు. వాణిజ్యంలో ఆందోళనల పరిష్కారంపై భారత్, చైనా చర్చలు. సరిహద్దుల్లో శాంతి స్థిరత్వం కొనసాగింపు కీలకమని అభిప్రాయం. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజైన నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 14న వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డూ కల్తీ, పరకామణి వ్యవహారంతో పాటు పెట్టుబడులు, సంస్కరణలు వంటి 23 ప్రాధాన్య అంశాలపై చర్చించేందుకు అధికార పక్షం సిద్దమైంది. మార్చి 12 వరకు సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగం వరకు హాజరయ్యేందుకు 11 సభ్యులతో కూడిన వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఎస్సీ సమావేశంలో అజెండా ఖరారు చేయనున్నారు. అమరావతి పురోగతి, సూపర్ 6 అమలు, పెట్టుబడులు, సంక్షేమానికి ప్రాధాన్యం, విద్యారంగంలో సంస్కరణలు, సామూహిక గృహ ప్రవేశాలు వంటి మొత్తం 20కి పైగా ప్రాధాన్యాంశాలపై చర్చించాలని అధికార టీడీపీ బీఎస్సీ సమావేశంలో కోరనుంది. గత ఏడాది మాదిరే ఈసారి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 3 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 5 నుంచి 7 వరకు ఈ పోటీలు ఉండనున్నాయి. శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు మంగళవారం లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ను ఆహ్వానించారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక తొలి రోజు సభ వాయిదా పడనుంది. తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా మండలి బీఎస్సీ సమావేశం చేపట్టనున్నారు. ప్రస్తుత సమావేశాల అజెండా, ఏ రోజు ఏ చర్చ చేపట్టాలి, ఎన్ని పని దినాలు సభ నిర్వహించాలన్నది ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. చివర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఉంటుంది. 14వ తేదీన ప్రభుత్వం సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. శివరాత్రి సందర్భంగా 15, 16 తేదీల్లో సెలవు ఇచ్చే అవకాశం ఉంది. 17 నుంచి 2-3 రోజుల పాటు బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. ఆ తర్వాత శాఖల వారీగా గ్రాంట్లు, డిమాండ్లపై చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 4 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. అత్యవసరమైతే ఇతర బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంది. శాసనసభ, శాసన మండలి రోజు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో మొదలవనున్నాయి. పని ఒత్తిడిని బట్టి అవకాశం ఉన్నప్పుడు శాసనసభలో 0 అవర్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాసులు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా సభ్యుల పీఏలు, వ్యక్తిగత సిబ్బందిని తీసుకురావద్దని సభాపతి కార్యాలయం స్పష్టం చేసింది. ఉదయం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరు కానున్నారు. అసెంబ్లీకి హాజరు విషయంలో వైసీపీ ఆడుతున్న దాగుడు మూతలకు చెక్ పెట్టాలని సభాపతి అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. సభకు వచ్చి సీట్లలో కూర్చుంటేనే ఇకపై హాజరు పరిగణలోకి తీసుకోనున్నారు. బయట రిజిస్టర్లో చేసే సంతకాలను చెల్లనివిగా తేల్చి ఎంతసేపు సభలో ఉన్నారనేది ఫేషియల్ రికగ్నిషన్తో గుర్తించనున్నారు. ఈ సమావేశాల నుంచే డిజిటల్ అటెండెన్స్ అమల్లోకి తెచ్చేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడి ఆదేశాలతో బులెటిన్ జారీ అయ్యింది. వైసీపీకి చెందిన కొందరు శాసనసభ్యుల దాగుడు మూతలకు చెక్ పెడుతూ ఎమ్మెల్యేలు సభకు వచ్చి వారికి కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే హాజరును గుర్తించేలా డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని బడ్జెట్ సమావేశాల్లో అమలు చేసేందుకు శాసన వ్యవస్థ సన్నద్దమైంది. సభ్యులు సభలోకి రాకుండా అసెంబ్లీ ఆవరణలో, లాబీల్లో ఎక్కడో ఒక చోటకు రిజిస్టర్ తెప్పించుకొని సంతకం చేసి వెళ్లిపోయే వారి హాజరు చెల్లుబాటు కాని విధంగా ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు.
స్పీకర్ ఆదేశాల మేరకు ఇకపై శాసనసభలో సభ్యుల హాజరు నిరంతరాయంగా డిజిటల్ పద్ధతిలో నమోదవుతుందని, కాబట్టి ఇకపై సభ్యులు రిజిస్టర్లో సంతకం చేయనవసరం లేదని ఎమ్మెల్యేలకు సమాచారమిస్తూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ బులెటిన్ జారీ చేశారు. ఇలాంటి డిజిటల్ అటెండెన్స్ విధానం కర్ణాటకలోనూ అమల్లో ఉంది. అక్కడ అసెంబ్లీ ప్రాంగణంలోకి సభ్యుడు అడుగు పెట్టగానే ఎలక్ట్రానిక్ పద్ధతిలో వారి హాజరును గుర్తించి నమోదు చేస్తారు. ఆ విధానాన్ని మరింత మెరుగుపరచి ఏపీ అసెంబ్లీలో అమలు చేయనున్నారు. ఇందులో సభ్యులు అసెంబ్లీ ప్రాంగణంలోకి వస్తే సరిపోదు, సభలోకి రావాలి, వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి. అప్పుడే వారి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా డిజిటల్ అటెండెన్స్ నమోదవుతుంది. వారు సభలో ఎంతసేపు ఉన్నారన్నది కూడా నిరంతరం రికార్డ్ చేస్తారు. హాజరును గుర్తించడంలో ఏదైనా సాంకేతిక సమస్య వస్తే సభ్యులు తాము సభకు హాజరైనట్లుగా స్పీకర్కు దరఖాస్తు చేసుకుంటే ఆమోదిస్తారు. సభా విధానాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది. తెలంగాణలో పురపోరు కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2981 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల కోసం 8203 కేంద్రాలు, 16031 బ్యాలెట్ బాక్సులను తెలంగాణ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 12944 మంది అభ్యర్థులు సుమారు 52 లక్షల ఓటర్ల తీర్పు కోరుతున్నారు. మొత్తం 8191 పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియ వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. 116 మున్సిపాలిటీల్లోని 2569 వార్డుల్లో కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే 9 మున్సిపాలిటీల్లోని 12 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యతో ఎన్నిక వాయిదా పడింది. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నెల 16న మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మార్చి 9న జరిగే అవకాశం ఉందని లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు బడ్జెట్ 2వ విడత సమావేశాలు ఆ రోజే ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ను మాట్లాడనివ్వకపోవడంతో పాటు 4 ఘటనలను ప్రస్తావిస్తూ 94C నిబంధన కింద కాంగ్రెస్ పార్టీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది. 118 మంది ఎంపీలు సంతకం చేశారు. 2020లో చైనాతో జరిగిన సైనిక ప్రతిష్టంభనకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే తన ఆత్మకథ పుస్తకంలో పేర్కొన్న అంశాలను రాహుల్ లేవనెత్తగా స్పీకర్ అడ్డుకోవటం, 8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్, మాజీ ప్రధానులపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను తీర్మానంలో ప్రస్తావించారు. కొందరు కాంగ్రెస్ మహిళా ఎంపీలు భౌతిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని, అందుకే సభకు రావద్దని ప్రధాని మోదీని కోరానన్న స్పీకర్ ప్రకటనను విపక్ష ఎంపీలు తీర్మానంలో ప్రస్తావించినట్లు సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. వాణిజ్యానికి సంబంధించిన ఆందోళనలను పరిష్కరించే మార్గాలపై భారత్, చైనా చర్చించాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడమే ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి కీలకమని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. భారత్, చైనా మధ్య వ్యూహాత్మక సంబంధాలపై భారత విదేశాంగ కార్యదర్శులు విక్రమ్ మిశ్రీ, మాజావోక్స్ చర్చలు జరిపారు. గల్వాన్ ఘర్షణల తర్వాత క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఇరువైపులా తీసుకున్న చర్యలను సమీక్షించారు. విమానయాన సేవల ఒప్పందాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. వీసా సౌలభ్యం, ప్రజల మధ్య సంబంధాల పెంపు వంటి అంశాలపై ఆచరణాత్మక చర్యలు తీసుకునేందుకు ఇరువురు అంగీకరించారు. అరుదైన ఖనిజాలు సహా సున్నితమైన అంశాలపై భారత్ ఆందోళనలను చైనా దృష్టికి తీసుకువెళ్లినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భారత్, చైనా ప్రభుత్వాధినేతల మార్గదర్శకత్వాన్ని అమలు చేయాలని, రాజకీయ, వ్యూహాత్మక దృక్పథంతో వాణిజ్య సంబంధిత అంశాలను చూడాలని నిర్ణయించారని పేర్కొంది. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. ఏదైతే తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు, ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. ఆ తర్వాత నిర్వహించే బీఎస్సీ సమావేశంలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి ఏంటి అన్న దాని మీద ఖరారు చేయనున్నారు. అలాగే ఈ నెల 14వ తేదీన వార్షిక బడ్జెట్ను సభకు సమర్పించేందుకు అటు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో పాటుగా దాదాపు 3 వారాల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం మాత్రం అసెంబ్లీలో చర్చించేందుకు దాదాపు 23 అంశాలు చర్చ చేపట్టాలని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ కల్తీ లడ్డు శ్రీవారి ఆలయంలో జరిగిన కల్తీ లడ్డు వ్యవహారంతో పాటు ఇతర ఆలయాల్లో కూడా ఏదైతే కల్తీకి నెయ్యి సరఫరా అయిందని చెప్పి వాదిస్తూ వస్తున్నారో ఈ అంశాన్ని సభావేదికగా పెట్టి దీనిపై వివరంగా చర్చించాలని చెప్పి తెలుగుదేశం భావిస్తోంది. వీటితో పాటు ఏదైతే సంక్షేమ పథకాల అమలు, అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా కూలంకషంగా ఈ అసెంబ్లీలో చర్చించాలని చెప్పి కూడా వీళ్ళు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక 3 వారాలు దాదాపు 21 రోజుల 10 దినాల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మరి ఈ సమావేశాల్లో ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఏంటి అని వివరించేందుకు మనతో తెలుగుదేశం నేతలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఈ తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు వ్యవహారం మీద రాజకీయంగా కూడా ఎంతో గొడవ నడుస్తుంది. దీన్ని సభావేదికగా ఎలా తీసుకెళ్తారు ఏంటి? రాజకీయ గొడవ ఏం కాదండి, ఇది హిందూ ప్రజల మనోభావాలతో నమ్మకంతో కలియుగదైవం వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం అంటే నిజంగా చాలా పవిత్రమైనది. మరి అందులో కూడా కల్తీ చేశారన్న విషయం క్లియర్గా మరి సిట్ చెప్పిందన్న విషయం కూడా అందరికీ తెలియజేస్తున్నాం. వారికి చేసిన తప్పును ఒప్పుకోకుండా మరి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ప్రజలను రెచ్చగొడుతూ డైవర్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా చర్చ జరగాలి, ఎందుకంటే హిందూ మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఖచ్చితంగా చర్చ జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు 11వ తారీఖు మరి 11 గంటలకు సభ కూడా స్టార్ట్ అవుతుంది. మరి నేను తెలియజేసేది ఒక్కటే, ప్రజల కోసం మరి బయట చిల్లర రాజకీయాలు చేసుకుంటూ కుల మతాల మధ్య విభేదాలు పెడుతూ ప్రజల్ని రెచ్చగొడుతూ ఇది కాదు రాజకీయం. ఇందుకు కాదు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది. నేను చెప్పేది క్లారిటీ ఒకటే, ప్రతి ఒక్కరూ అసెంబ్లీకి అటెండ్ కావాలి. మరి ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజాప్రతినిధులుగా, ప్రజా సమస్యలను అసెంబ్లీలో మనం మాట్లాడడానికి ఈరోజు మేము అవకాశం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జీతం కోసం వచ్చి ఒకరోజు సంతకం పెట్టిపోయేది కాదు. ప్రతి ఒక్కరూ అసెంబ్లీకి అటెండ్ కావాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. ఏదున్నా మేము జవాబు చెప్పడానికి క్లారిటీగా ఉంది కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా సభా మర్యాదలతో సభ నడుపుతాం. ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడే అవకాశం మా ముఖ్యమంత్రి గారు కానీ మా స్పీకర్ గారి అవకాశం కూడా ఉండదు. ఖచ్చితంగా అందరికీ మైక్ ఇస్తాం. ప్రజలు సమస్యల గురించి, ప్రజల అభివృద్ధి కోసం చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బొత్స చౌదరి గారు మీరు చెప్పండి సార్, ఏదైతే ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు రావాలనుకుంటున్నారు, అలాగే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ ఒక్కరోజు మాత్రమే గవర్నర్ ప్రసంగానికి వచ్చి వెళ్ళిపోయేలాగా ఉన్నారు, వాళ్ళు రోజు రావాలని కోరుకుంటారు, వస్తే వాళ్ళ పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతుంది? ఈ రోజు ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది, ఎక్కువ బిజినెస్ ఉండదు. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూర్చొని రాబోయే ఎలా నిర్వర్తించాలి దాని మీద డిబేట్ మీ సమస్య ఉండదు. ఇవాళ అంతకే పరిమితం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజే గవర్నర్ అంటే బాధ్యతంగా పార్టిసిపేట్ చేసి సభలో జరిగే లోటుపాట్లు కాదు, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో తెచ్చేదానికి అవకాశం ఉంటుంది. విపక్షం నుంచి పారిపోవడం సరైనది కాదు. ఈ ఒక్కరోజు వస్తామంటే అది మీనింగ్లెస్. అలాగే సభలో కూర్చోవాలి, మనం కాఫీ తాగడానికి టిఫిన్లు తినడానికి కాదు, రాష్ట్ర సమస్యల మీద ప్రజా సమస్యల పరిష్కారం మార్గం ఎదుగేదానికి చట్టసభగానే నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, ప్రతిపక్ష ఎలా వస్తుంది? నీకు 11 సీట్లతో రాదు. దేశంలో ఎక్కడా లేని ఏ సంప్రదాయం లేదు, నీకు కొత్త సంప్రదాయం ఎలా వస్తుంది? అందువల్ల గతంలో కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలా, మైకులు ఇవ్వాలా, నీ కంట్రోల్లో పెట్టుకున్నావు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఎన్ని గంటలు ఇచ్చినా నాకు సరిపోదు, మొత్తం నాకే ఇవ్వాలనేది ఒక ఆలోచన విధానం. నీ డిక్టేటర్ సభకు రండి, సరైన అవకాశం ఇస్తాం, మాట్లాడండి. మీ నియోజకవర్గాల సమస్యలు, ప్రభుత్వంలో లోటు ఎదుగుతుంది. ఇట్ ఈస్ ఎ ఫోరం. అలాగే తిరుమల లడ్డు కల్తీ జరిగింది నిజమే, కానీ మేము ఎలా చూస్తాం? అసలు కల్తీ ఎందుకు కలిపారు? 1,00,000 కోట్ల భక్తుల, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినే తరతరాలకు భిన్నంగా కల్తీ అవకాశం ఇచ్చావు. నువ్వు లేదంటావు,
చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక సంస్థ ఏదైతే దాని దగ్గర పరీక్షలు చేసే శక్తి మాకు లేదని చెప్పింది. అబ్బే కొవ్వు కలవలేదు, కల్తీ జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతాడు, సుబ్బారెడ్డి చెబుతాడు, అందరూ చెబుతారు. అసలు కల్తీ ఎందుకు చేశారు? నీకు తెలిసి కూడా రిపోర్ట్ కమిషన్లకు అక్కుతుబడి కోట్లాది రూపాయల దోపిడీ రెండు. ఫస్ట్ నువ్వు హిందూ ధర్మాన్ని నువ్వు క్రైస్తవ మతం స్వీకరించావు. క్రైస్తవ మతం స్వీకరించిన వాడు హిందూ ధర్మంలో ఎందుకు వెళ్ళిపెడతావు? ఎందుకు వెళ్ళిపెట్టావు అంటే నీకు ధర్మం తెలియదు కనుక, హిందూ ధర్మం తెలియదు కనుక హిందూ రక్షణ అవసరం లేదు. బీసీ విద్యార్థులకు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 736 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ వేర్వేరుగా 2 జీవోలు జారీ చేసింది. 2024-25 ఏడాదికి విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లకు నిధులు విడుదల చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. తిరుమల లడ్డు నెయ్యి కల్తీని CFTRI కంటే 2.5 నెలల ముందే టీటీడీ ల్యాబ్ నిర్ధారించింది. 2022 మే, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో బోలేబాబా నుంచి వచ్చిన 5 ట్యాంకర్లలోని నమూనాలు పరీక్షించి కల్తీ గుట్టు రట్టు చేసింది. అయినప్పటికీ వైసీపీ హయాంలోని టీటీడీ పాలక మండలి బోలేబాబాపై చర్యలు చేపట్టకపోగా అదనంగా సరఫరా ఆర్డర్లు కట్టబెట్టింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం భోలేబాబా డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీలు సరఫరా చేస్తున్నదే కల్తీ నెయ్యేనని మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI నిర్ధారించడానికి కొన్ని నెలల ముందు, తర్వాత కూడా అది కల్తీ నెయ్యేనని టీటీడీ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షల్లో తేలింది. 2022 ఆగస్టు 3న CFTRI నుంచి నివేదిక అందగా అదే ఏడాది మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పలుమార్లు టీటీడీ ల్యాబ్లో చేపట్టిన పరీక్షల్లో ఈ కల్తీ గుట్టు రట్టయింది. నెయ్యి స్వచ్ఛత తేల్చడానికి నిర్వహించే బ్యూటిరో రీఫ్రాక్టోమీటర్ రీడింగ్ పరీక్షల్లోనూ, నెయ్యి నాణ్యత గుర్తించడానికి చేపట్టే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ పరీక్షల్లోనూ కల్తీ బయటపడింది. ఈ ఫలితాలు వచ్చినప్పుడల్లా నాటి పాలకులు నోటీసులు ఇచ్చారే తప్ప పదే పదే కల్తీ నెయ్యి పంపిస్తున్న భోలేబాబా డైరీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సరఫరా నిలిపివేయలేదు. పైగా అదనంగా సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. ఇవన్నీ సిట్ దర్యాప్తులో తేలాయి. వైసీపీ హయాంలోని నాటి పాలక మండలి పెద్దలు, టీటీడీ అధికారులు అక్రమాలు, కల్తీ గురించి తెలిసే భోలేబాబాకు కొమ్ము కాశారనేది స్పష్టమవుతోంది. 2022లో 3 నెలల వ్యవధిలో 2 సార్లు BRR పరీక్ష చేస్తే 2 సార్లు కల్తీ వెల్లడైంది. అదే ఏడాది సెప్టెంబర్లో 5 రోజుల వ్యవధిలో 3 సార్లు 3 ట్యాంకర్ల నమూనాలు తీసుకుని FFA పరీక్ష చేయగా 3 సార్లు పాడైనది, నాసిరకమైన నెయ్యే వచ్చిందని వెల్లడైంది. ఈ 5 ట్యాంకర్లలో కలిపి 89,560 కిలోల కల్తీ నెయ్యి భోలేబాబా నుంచి టీటీడీకి వచ్చింది. 2022 మే 15న టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి PA చిన్నప్పన్న భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ను ఢిల్లీకి పిలిపించి కిలోకు 25 రూపాయల చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేశారు. పొమిల్ జైన్ అందుకు నిరాకరించారు. ఆ మర్నాడే మే 16న భోలేబాబా డైరీపై చిన్నప్పన్న ఇచ్చిన ఫిర్యాదును సుబ్బారెడ్డి నాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ GM సుబ్రహ్మణ్యానికిచ్చి విచారణకు ఆదేశించారు. 2 రోజులకే మే 18న భోలేబాబా డైరీ నుంచి వచ్చిన PB07AS8855 నంబర్ ట్యాంకర్ నుంచి నమూనాలు తీసి BRR పరీక్ష కోసం పంపించగా అందులో కల్తీ ఉన్నట్లు తేలింది. మే 20న వైవి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యాన్ని పిలిపించి నెయ్యి నమూనాల్ని మైసూర్లోని CFTRIకు పంపించి నాణ్యత పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఆ వెంటనే భోలేబాబా, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీల నుంచి వచ్చిన నమూనాలు పరీక్షలకు పంపించారు. వాటిలో కల్తీ ఉన్నట్లు ఆగస్టు 3న వచ్చిన ఫలితాల్లో తేలింది. CFTRI నివేదిక అందిన తర్వాత 2022 సెప్టెంబర్లో టీటీడీ ల్యాబ్లో వరుసగా 3 సార్లు చేసిన FFA పరీక్షల్లోనూ నెయ్యి నాసిరకమైనదేనని వెల్లడైంది. టీటీడీ ల్యాబ్లో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల్లో, ప్రతిష్టాత్మక CFTRI ల్యాబ్లో నిర్వహించిన పరీక్షల్లోనూ నెయ్యిలో కల్తీ జరిగినట్లు వెల్లడైనప్పటికీ చర్యలు కరువయ్యాయి. CFTRIకు నెయ్యి నమూనాలు పంపి నాణ్యతా పరీక్షలు చేయించాలని సుబ్బారెడ్డి ఆదేశించిన 5 రోజుల వ్యవధిలోనే 2022 మే 25న కమిషన్ ఏజెంట్ PP శ్రీనివాసన్ మరొకరితో పాటు భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ వెళ్లి వైవి సుబ్బారెడ్డిని కలిశారు.
పిఏ చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచం అడుగుతున్నారని వివరించారు. ఏడాదిలోపు తమ ప్లాంటులో తనిఖీలు చేయొద్దని విన్నవించారు. టెండరు నిబంధనల ప్రకారం కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తేలితే సంబంధిత సంస్థలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారించాలి. ఆ సంస్థల నుంచి సరఫరా నిలిపివేయాలి. ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్లు జప్తు చెయ్యాలి. ఆ సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టాలి. అయితే అధికారులు భోలేబాబాకు నోటీసులు ఇచ్చి సరిపెట్టేశారు. 2022 మే నెలలోనే నెయ్యి కల్తీపై నివేదికలు అందినప్పటికీ భోలేబాబా డైరీకి కిలో 329 రూపాయల చొప్పున 1,07,000 కిలోల నెయ్యి సరఫరాకు 2022 ఆగస్టు 29న ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం 2022 అక్టోబర్ 28 వరకు భోలేబాబా డైరీ తిరుమలకు నెయ్యి సరఫరా చేసింది. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీలో 2024 వరకు సరఫరాదారులుగా కొనసాగాయి. జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీకి రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠా దేవాదాయ శాఖ ఆధీనంలోని ప్రధాన ఆలయాలైన శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమల దేవస్థానాలకు కూడా అదే నెయ్యిని అందించినట్లు తేలింది. భోలేబాబా, వైష్ణవి తదితర డైరీ సంస్థలు నెయ్యి పేరిట టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి రసాయన మిశ్రమాన్ని వినాయక ఏజెన్సీస్, సుమతి ట్రేడర్స్ పలు ఆలయాలకు అందించినట్లు సిట్ అభియోగ పత్రంలో స్పష్టంగా పేర్కొంది. ఇందులో సుమతి ట్రేడర్స్ 2023-24లో కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకుని భారీగా అందజేసింది. వినాయక ఏజెన్సీస్ 2022-24 మధ్య ద్వారకా, తిరుమల ఆలయానికి నెయ్యి సమకూర్చింది. ఈ 3 ప్రధాన ఆలయాల్లోనూ అప్పట్లో కల్తీ నెయ్యితోనే లడ్డూ, ఇతర ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందజేసినట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి ఆలయానికి వైష్ణవి డైరీ అందించిన నెయ్యి వాసన లేకుండా నాసిరకంగా ఉందని, వేసవిలోనూ గడ్డగడుతోందని అప్పట్లో ఆలయ అధికారులకు పోర్టు సిబ్బంది ఫిర్యాదు చేశారు. బాయిలర్ల ద్వారా కరిగించి వాడాల్సి వస్తుందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. కాణిపాకం ఆలయంలోనూ ఇదే అనుభవం ఎదురైంది. ఆయా సంస్థలు పంపించిన నెయ్యి నాణ్యతను కల్తీ నెయ్యి సరఫరా చేసిన సుమతి ట్రేడర్స్ సంస్థ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్లో పరీక్షించిన నివేదికలు సమర్పించింది. వాటినే అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. నాణ్యతా పరీక్షల్లో డొల్లతనానికి ఇదే పెద్ద ఉదాహరణ. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి దివ్యక్షేత్రంలో గోవింద మాలదారుల రజతోత్సవం సందర్భంగా కోటి దీపోత్సవం, మహాపుష్పయాగం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మైలవరపు శ్రీనివాసరావు శ్రీ వెంకటేశ్వర వైభవం అనే అంశంపై నిర్వహించిన ప్రవచన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కోటి దీపోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి స్వామివారికి భక్తి శ్రద్ధలతో సేవలందించారు. మరి యువతకు సందేశాన్నిస్తూ రాజస్థాన్లోని దౌసా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. గత రాత్రి జాతీయ రహదారి 21పై అతివేగంతో వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. రేటా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. కారు నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు ఉన్న మార్గంలోకి దూసుకు వెళ్లింది. అదే సమయంలో అటుగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 జైపూర్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కారులో ఉన్న వారంతా కలాకో వాసులని పోలీసులు గుర్తించారు. వీరంతా అబానేరి గ్రామంలో ఒక వివాహ వేడుకకు వెళ్లి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా పిల్లల్లో నులిపురుగుల నిరోధానికి ఇచ్చిన మాత్రలు వేసుకుని ఉత్తరప్రదేశ్లో 120 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఫరూకాబాద్, మొయిన్పూరి జిల్లాల్లో మంగళవారం నిర్వహించిన డీవార్మింగ్ కార్యక్రమంలో భాగంగా మాత్రలు వేసుకున్న 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆల్బెండజోల్ ఔషధం వేసుకున్న కొద్దిసేపటికే తలనొప్పి, వాంతులు మొదలైనట్లు పిల్లలు చెప్పారు. ఫరూకాబాద్ జిల్లా రాంతోరా మొహద్దీన్ పూర్ గ్రామంలో జవహర్లాల్ ప్రేమదేవి పాఠశాలలో 150 మంది విద్యార్థులు మాత్రలు వేసుకోగా వారిలో 100 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 33 మందిని కమల్గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు, 67 మందిని ఫరూకాబాద్లోని లోహియా ఆసుపత్రికి తరలించారు. మెయిన్పురి జిల్లాలో నగ్లా కిరత్పూర్లోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అనంతరం చాలా మందిని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. విద్యార్థులకు నకిలీ మందులు ఇచ్చారని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. ఇది వ్యవస్థాగత నిర్లక్ష్యమని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. గడువు ముగిసిన మందులు ఇచ్చారని ఆరోపించిన ఏబీవీపీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తాజా అంశం చూస్తున్నాం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు బెదిరింపు లేఖ వచ్చింది. సచివాలయంలోని దుర్గేష్ ఛాంబర్ కు పోస్టు ద్వారా లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డికి తెలుసుకుందాం. చంద్రశేఖర్, కందుల దుర్గేష్ కు బెదిరింపు లేఖ రావడంపై వివరాలేంటి? రాజధాని పరిధిలోని సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఛాంబర్ కు నిన్న ఒక లేఖ వచ్చింది. పోస్టు ద్వారా వచ్చిన లేఖను ఆయన కార్యాలయ సిబ్బంది తెరిచుడుగా అది మావోయిస్టుల పేరిట ఉంది. ఆయన చంపుతామని చెప్పేసి బెదిరిస్తూ ఈ లేఖ రాయడంతో వారు కూడా ఒకసారి అవాక్కయ్యారు. దీంతో వెంటనే మంత్రి ఓఎస్డి ఈ లేఖను తీసుకెళ్లి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా దీనిపైన తదుపరి చర్యలు తీసుకున్నందుకైతే వారి కార్యాచరణ మొదలు పెట్టారు. ఇవాళ నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతున్న తరుణంలో ఒకరోజు ముందుగానే ఇలాంటి లేఖ రావడం అయితే పోలీసులు కూడా కొంత కలకలం రేపిందని చెప్పాలి. దుర్గేష్ భద్రతకు సంబంధించి కూడా పోలీసులు అదనపు చర్యలు కూడా చేపట్టారు. అంటే మంత్రిగా ఆయనకు ఎలాగో అదనపు భద్రత అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ లేఖ రావడం పట్లయితే కొంత పోలీసుల వర్గాలు కూడా వెంటనే అప్రమత్తం అయ్యారు. దీనిపైన ఆయనకు కూడా అదనపు భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి సెక్యూరిటీ వింగ్ నుంచి అయితే ఆదేశాలు వెళ్ళాయి. దాని తగ్గట్టుగానే దుర్గేష్ కూడా అదనపు భద్రత ఇవాళ శాసనసభ సమావేశాలకు వస్తున్న సందర్భంగా కావచ్చు, ఈ సమావేశాలకు మరొక 4 రోజుల పాటు ఉంటాయని చెప్పేసి 4 రోజుల పాటు కొనసాగుతున్న తరుణంలో ఆయన భద్రత కూడా పెంచాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే వెలువడింది. మరోవైపు దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసుల వైపు నుంచి కూడా చర్యలు చేపట్టారు. ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టుల ప్రాబల్యం అంతా పూర్తి స్థాయిలో తగ్గుతున్నప్పటికీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరించి మార్చి లోపల చేస్తామని చెప్పేసి ఒక డెడ్ లైన్ కూడా విధించి వాళ్ళ ఏరువేత కార్యక్రమాన్ని చేపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో అసలు మావోయిస్టుల కార్యకలాపాలు కూడా లేని తరుణంలో ఈ లేఖ రావడం కూడా కొంత అనుమానాలకు తావిస్తోంది. ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా, లేకపోతే కేవలం బెదిరింపుగా చేశారా, లేదా ఆకతాయితనంతో చేశారా అనేటువంటి కోణాల్లోనూ పోలీసులు అయితే తమ విచారణ చేపడుతూ ఉన్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.